హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం గూగుల్లో యాడ్ ప్రమోషన్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. చాలామంది కొత్త యూట్యూబర్స్ చాలా కామెంట్ చేశారు. సో యూట్యూబ్లో మీరు యాడ్ ఎట్లా క్రియేట్ చేశారు, సో యాడ్ ఎట్లా క్రియేట్ చేయాలి, మన యాడ్ను మన యూట్యూబ్ వీడియోస్ని మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలని చాలామంది అడిగారు. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం యాడ్ ప్రమోషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోను ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఈ వీడియోలో ఏంటంటే మీకు కొన్ని టిప్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం గూగుల్లో యాడ్స్ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి. సో చాలామంది కొత్త యూట్యూబర్స్కి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ తొందరగా రాదు. సో వాళ్ళు ఏంటంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మనం ఈ వీడియోలో సబ్స్క్రైబర్స్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే తక్కువ టైంలో మన ఛానల్ యొక్క 1K సబ్స్క్రైబర్స్ని ఎట్లా క్రాస్ చేయాలో తెలుసుకుందాం. సో కొత్త యూట్యూబర్స్ మానిటైజేషన్ అవ్వాలంటే మనకున్న మెయిన్ 2 రూల్స్ ఏంటంటే, ఒకటి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి, దాంతోపాటు మనకు 4000 వాచ్ అవర్స్ అనేది మనం కంప్లీట్ అయిన తర్వాతనే మన ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. సో అప్పుడు మాత్రమే మన ఛానల్లో యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఎప్పుడైతే మన ఛానల్లో యాడ్స్ డిస్ప్లే అవుతాయి అప్పుడు మాత్రమే మన ఛానల్కి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ వీడియోలో ఈజీ మెథడ్స్లో 1K సబ్స్క్రైబర్స్ని మనం ఎట్లా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. మెయిన్గా మనకు యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్ ప్రమోషన్స్ ద్వారా మన ఛానల్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ ఛానల్లో మనం ఎట్లా ప్రమోట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోస్ని మనం యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, మీరు ఒక కొత్త ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి. సో ఆల్రెడీ ఉన్న ఈమెయిల్ ఐడిని కాకుండా ఒక కొత్త ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకొని సో గూగుల్లో adwords అనే మీరు ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో మనకు గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయడానికి, సో వాళ్ళు యాడ్ ప్రమోషన్ మనకు కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు యాడ్ ప్రమోషన్స్ అయితే ఇస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు 2000 రూపీస్ వరకు యాడ్స్ అనేది వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు, కూపన్స్ ఇస్తున్నారు. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, సో మనం మన ఛానల్ ద్వారా యాడ్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత మన కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత మీరు 2000 రూపీస్ వరకు ఎంతైతే యాడ్ ప్రమోషన్ చేస్తారో అంత అమౌంట్ అనేది యూట్యూబ్ అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ మన ఛానల్లో మన అకౌంట్లో ఆ మనీ అనేది యాడ్ చేస్తుంది. అంటే ఆ మనీని మళ్ళీ మనం ఇంకొక 2000 రూపీస్ వరకు మనకు యాడ్ ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన యాడ్ ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఫస్ట్ ఒక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత adwords అనే వెబ్సైట్ ఓపెన్ చేసేసి దాంట్లో మీకు న్యూ ఈమెయిల్ ఐడి కూపన్ కోడ్ అంటే యూట్యూబ్ కూపన్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే 2000 రూపీస్ కూపన్ కోడ్ ఉందో ఆ కూపన్ కోడ్ అనేది మన ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. సో ఈమెయిల్ ఐడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసేసి దాంట్లో కూపన్ కోడ్ అనేది ఒకటి వాళ్ళు పంపిస్తారు. ఆ కూపన్ కోడ్ని కాపీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు adwords అనే వెబ్సైట్ ఓపెన్ చేసేసి దాంట్లో మన అకౌంట్ను క్రియేట్ చేసుకోండి. దాంట్లో మీ అకౌంట్ను క్రియేట్ చేయాలంటే ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో దాంతో మీరు లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. అంటే మీ బిల్లింగ్ అడ్రస్ కానీ మీ రెసిడెన్షియల్ అడ్రస్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పేమెంట్ అనేది అడుగుతుంది. సో పేమెంట్ దగ్గర ఏం చేయాలి అంటే, ఏదైనా మీద ఒక డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలెట్ అని ఏదైనా సరే ఒకటి యాడ్ చేసేసి దాంట్లో మాన్యువల్ పేమెంట్ యాడ్ చేయండి. సో దీంట్లో ఒక చిన్న మిస్టేక్ అంటే దీంట్లో కొత్త యూట్యూబర్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్ పేమెంట్ అనేది యాడ్ చేస్తారు. సో ఆటోమేటిక్ పేమెంట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎంతైతే యాడ్స్ మనం రన్ చేస్తుంటామో అంత అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి అనేది డెబిట్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా మీరు కొత్త యూట్యూబర్ కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే ఒక స్మాల్ అమౌంట్ తోటి ప్రాక్టికల్గా ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ఒక 500 రూపీస్ మీరు అకౌంట్కి యాడ్ చేసుకోండి. అంటే దాంట్లో మనీ వ్యాలెట్లో ఒక 500 రూపీస్ యాడ్ చేసిన తర్వాత మీరు యాడ్స్ అనేది స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం ఈ ఏదైతే అమౌంట్ ఉందో అది 500 రూపీస్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. సో క్యాంపెయిన్ అంటే ఏంటంటే మన యాడ్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో క్యాంపెయిన్లో ఏమేమి ఉంటాయి అంటే, క్యాంపెయిన్లో మనకు యాడ్ గ్రూప్స్ ఉంటాయి. సో యాడ్ గ్రూప్ క్యాంపెయిన్లో మనము బేసికల్గా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ వీడియోని మీరు ప్రమోట్ చేసే వీడియోని ఎక్కడ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ మన కంట్రీ వైడ్ తీసుకుంటే మీ వీడియో ఆల్ ఓవర్ ఇండియాలో డిస్ప్లే అవ్వాలా, లేదంటే ఒక పర్టికులర్ స్టేట్కి డిస్ప్లే అవ్వాలా,
పర్టికులర్ ఒక లాంగ్వేజ్కి డిస్ప్లే అవ్వాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం తెలుగు టెక్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు చేసుకున్న తర్వాత మనం టార్గెట్ ఆడియన్స్ అంటే మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ మీ టెక్ వీడియోస్ అనుకోండి, మీ టెక్ వీడియోస్ అంటే మనకు ఆల్మోస్ట్ 45 years బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టెక్ వీడియో చూస్తారు. సో వాళ్ళ మాత్రమే మనకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరేం చేస్తారంటే అక్కడ టార్గెట్ ఆడియన్స్లో ఏజ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆడియన్స్ ఏ స్టేట్ నుంచి రావాలి. ఇప్పుడు సపోజ్ తెలుగు వీడియోస్ మనం చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన స్టెప్లో ఏంటంటే సో నెక్స్ట్ మనము బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. బిడ్డింగ్ అంటే ఏంటంటే ఒక యాడ్ ఒకసారి మనం గూగుల్లో యూట్యూబ్లో ప్లే అవ్వాలంటే మనం ఎంత అమౌంట్ పే చేయాలి. ఇక్కడ యాడ్లో వచ్చేసి మనకు మినిమం సో నెక్స్ట్ బిడ్డింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో బిడ్డింగ్ అంటే ఏంటంటే మనం మన వీడియోని ప్రమోట్ చేసుకునేటప్పుడు డిస్ప్లే అవ్వాలంటే అంటే ఒక యూజర్ క్లిక్ చేయాలంటే కాస్ట్ పర్ వ్యూ ఒక పర్సన్ మన వీడియోని వ్యూ చేయాలంటే ఎంత అమౌంట్ మనం గూగుల్కి పే చేయాలి. సో అమౌంట్ దగ్గర ఏంటంటే మినిమం 0.17 పైసా మీరు సెలెక్ట్ చేసుకోండి బిడ్డింగ్ అనేది. ఈ బిడ్డింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ మనము అమౌంట్ ఎంత సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఎనీ డేస్, మన టార్గెట్ ఎంత. సో టార్గెట్లో మళ్ళీ నెక్స్ట్ మీకు ఎంత అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే అమౌంట్ ఎంత అంటే సపోజ్ నేను నా యాడ్ అనేది ఒక 4 days వరకు కనబడాలి గూగుల్లో. సో దానికి నేను డైలీ ఒక 50 రూపీస్ పెట్టాలనుకుంటున్నాను. సో ఒక 200 అమౌంట్ నేను సెలెక్ట్ చేసుకుంటే 50-50 డైలీ ఎంత అమౌంట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, డైలీ 50-50 అంటే 4 days వరకు యాడ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఏంది ఆ 4 days వరకు మన యాడ్ అనేది ఎవరైతే టెక్ వీడియో చూస్తున్నారో వాళ్ళకు వీడియో సెర్చ్ లిస్ట్లో మన వీడియో అనేది కనబడుతుంది. కాకపోతే మిగతా వీడియోస్కి మన వీడియోకి తేడా ఏంటంటే ఏదైతే యాడ్ ప్రమోషన్ వీడియోస్ ఉంటే దాని కింద ఏడీ అని ఒక ఎల్లో కలర్ ఉంటుంది. సో ఈ ఏడీ అనేది ఏంటంటే యాడ్ ప్రమోషన్స్. సో ఇట్లా మన యాడ్ అనేది ఒక వీడియో పర్టికులర్ వీడియోని మనకు కావాల్సిన టైంలో మనకు కావాల్సిన టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా మనం వీడియోని ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏమవుతుంది, ఇట్లా ప్రమోట్ చేసుకోవడం వల్ల మన వీడియో అనేది యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల మన వీడియో కంటెంట్ అనేది వ్యూస్ పెరుగుతాయి, దాంతోపాటు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనకు సబ్స్క్రైబర్స్ మాత్రమే మానిటైజేషన్కి యాడ్ అవుతాయి. వాచ్ టైం ఏదైతే ఉందో అంటే యాడ్ ప్రమోషన్ ద్వారా వచ్చిన వాచ్ టైం ఏదైతే ఉందో ఆ వాచ్ టైం అనేది మనకు మానిటైజేషన్కి యాడ్ అవ్వదు. అది ఎప్పుడు యాడ్ అవుతుందంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు రెగ్యులర్ కౌంట్ ఉంటుందో ఆ రెగ్యులర్ కౌంట్లో యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక యూట్యూబ్లో ఒక యాడ్ క్రియేషన్ చేసుకొని మన యాడ్స్ని మన యూట్యూబ్ ఛానల్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మన ఛానల్ అనేది తక్కువ టైంలో సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ ఏదైతే యూట్యూబ్ పెట్టిన రూల్ ఉందో ఆ రూల్ను మనం తక్కువ టైంలోనే దాన్ని క్రాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ అయిపోతారో అప్పుడేమవుతుంది మన వీడియోస్ చాలామందికి ఆల్రెడీ రీచ్ అయిపోయింది కాబట్టి సో దాంట్లో యూట్యూబ్ ప్రమోషన్స్ కావచ్చు, యూట్యూబ్ బ్రౌజ్ కావచ్చు, యూట్యూబ్ సెర్చ్ కావచ్చు. సో దీని ద్వారా మనకు నెక్స్ట్ మిగతా ఏదైతే వాచ్ టైం ఉందో అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ విధంగా ఒక కొత్త యూట్యూబర్ యాడ్ ప్రమోషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాడ్ ప్రమోషన్స్ ద్వారా మీ ఛానల్ యొక్క వీడియోస్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. దీని ద్వారా తక్కువ టైంలో మనం 1K సబ్స్క్రైబర్స్ అనేది మనం ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ని క్రాస్ చేయాలి. ప్రాక్టికల్గా అసలు యాడ్ ప్రమోషన్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది, సో ఈమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేయాలా, అండ్ కూపన్ కోడ్ ఎక్కడ యాడ్ చేయాలా, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చేయాలా, టార్గెట్ ఆడియన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలా, సో ఇవన్నీ ప్రాక్టికల్గా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు 100% ప్రాక్టికల్గా అర్థమయ్యేలా నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో ఏంటంటే నెక్స్ట్ వీడియోని మిస్ కాకండి. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకు అర్థమయ్యేలా వీడియో అనేది ఉండబోతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు మాన్యువల్గా ఎట్లా జరుగుతుందనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అది ప్రాక్టికల్గా ఎట్లా జరుగుతుంది, ఏమేమి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, బిడ్డింగ్ ఎంత వేయాలి, అది యాడ్ ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.